ఫ్రెండ్స్, ఇదైతే మనకి NSPCL అనమాట, NTPC సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్. NTPC సెయిల్కి సంబంధించినటువంటి డిప్లొమా ట్రైనీ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఏవైతే ఉన్నాయో 30 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th October 2024 అనమాట. దీనికి సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి కూడా షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. 17th November 2024 సండే అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. డిప్లొమా ట్రైనింగ్ 24 దాకా ఉన్నాయి, ఎలక్ట్రికల్ 12, మెకానికల్ 6, C&I 6 ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి 6 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ 27 years అయితే ఇవ్వడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఫుల్ టైమ్ డిప్లొమా అయితే కావాలన్నమాట. 3 years డిప్లొమా ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే మెకానికల్ ప్రొడక్షన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వాటిల్లో కనుక డిప్లొమా ఉంటే ఇటుగా అప్లై అయితే చేసుకో. అలాగే BSc కెమిస్ట్రీ కనుక చేస్తుంటే 60% మార్క్స్తో ఈ ల్యాబ్ కెమిస్ట్రీ కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఉందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్. ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ వచ్చేసరికి క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అని ఉంది. ఇక్కడ దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ దీని తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, కెనాట్ బి ఎడిటెడ్ అని వస్తున్నది. సో జాగ్రత్తగా ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట ఈ యొక్క ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం అనమాట. ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయితే చేయాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికలా, C&I, మెకానికలా లేకపోతే ల్యాబ్ అసిస్టెంట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈమెయిల్ ID అయితే ఎంటర్ చేసుకోవాలి. డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ లిస్ట్లో లేనటువంటి డొమైన్ ఏదైనా ఉంటే అదర్ అయితే తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా డొమైన్ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పూర్తి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మినిమం వచ్చేసరికి 4 characters ఉండాలన్నమాట. ఏవో ఒకటి ఆల్ఫా న్యూమరిక్స్. మొబైల్ నెంబర్ మీకు 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇది ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఈ యొక్క గైడ్లైన్స్ అని చదువుకున్నాం అని చెప్పేసి ఎస్ పెట్టాలి. సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్. మన ఈమెయిల్ ఐడికి ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వచ్చిందనమాట. అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ID పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ID సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పోస్ట్ అప్లోడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్లోడింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇంకా ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, ప్రింట్ అప్లికేషన్ అనమాట. ఇలా అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. 5 steps అనమాట. మొదట ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయాలి. దీంట్లో కూడా మళ్ళీ మనకి 3 tabs అయితే ఇచ్చారనమాట. క్లిక్ హియర్ ఫర్ పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఇలాగా ఫస్ట్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పర్టికులర్స్ అనమాట. పర్సనల్ పర్టికులర్స్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ మిస్సెస్ అనేది, జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ అప్రూవల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎగ్జామినేషన్ సెంటర్ సిటీస్ అనమాట ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ భువనేశ్వర్, ఢిల్లీ, కోల్కతా, రాయ్పూర్ అయితే ఇచ్చారు. 2 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనమాట. శాలిటేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్. అలాగే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే పిన్ కోడ్ ఎంటర్ అయితే చేయాలి. సిటీ ఎంటర్ చేయాలి. ఈ విధంగా అనమాట. ఇంకా కూడా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ఈ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి. లేకపోతే అవి కూడా మీరు ఫిల్ అయితే చేసుకోవాలి 1 by 1.
ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్టర్నేట్ సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా మీకు ల్యాండ్లైన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. కేటగిరీ అనమాట, యూఆర్ ఓబీసీనా లేకపోతే ఎస్సీనా, ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. మనం ఇచ్చినటువంటి ఆ యొక్క పోస్ట్ని బట్టి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే వస్తాయో అవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. అలాగే ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి సర్వీస్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడాను మీరు కనుక ఎన్ఎస్పిసిఎల్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో కనుక పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఐడి అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదు. నెక్స్ట్ వాళ్ళు ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సేవ్ పర్సనల్ డీటెయిల్స్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ట్యాబ్ అనమాట, క్వాలిఫికేషన్ ట్యాబ్ పెండింగ్లో ఉంది. ఇక్కడ మనకి వ్యాలిడ్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ అని వచ్చింది. ఇక్కడ మొదట క్వాలిఫికేషన్ 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఇలా ఉందన్నమాట. మీరు బీఎస్సీ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే 10th ఇంటర్తో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ తీసుకొని డిగ్రీ ఎంటర్ చేయాలి. డిప్లొమా పోస్ట్కి అయితే కనుక ఫస్ట్ 3 ఎంటర్ అయితే చేయాలి. మొదట 10th క్లాస్ డీటెయిల్స్ కోసం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ఎంటర్ చేసుకోవచ్చు, ఇంకా స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. 10th క్లాస్ జనరల్ అయితే జనరల్ ఎంటర్ చేయొచ్చు. 10th క్లాస్ ఎప్పుడు ఏ మంత్ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. డ్యూరేషన్ అనమాట, అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ అనేది. సపోజ్ 1 year అయితే కనుక ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డా లేకపోతే స్టేట్ బోర్డా మీ యొక్క మెమోస్లో ఉంటుంది కాబట్టి వేసుకో. సిజిపిఏనా లేకపోతే ఫర్ ఫిల్లింగ్ పర్సంటేజ్ యాజ్ నోటిఫైడ్ బై ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా టు బి పర్సంటేజ్. ఒకవేళ సిజిపిఏల సిస్టంలో ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ సిజిపిఏ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత అనేది ఎంటర్ అయితే చేయాలి. అగ్రిగేట్ పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మార్క్స్ సిస్టమ్ తీసుకుంటే డైరెక్ట్గా మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరెస్పాండెన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ అనాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవాలి, యాడ్ క్వాలిఫికేషన్ అనాలి. ఇదే విధంగా ఇది కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక స్పెషలైజేషన్ అంటే ఇక పీసీఎం అయితే పీసీఎం, ఏదైతే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏదో అనేది, కామర్స్ అయితే కామర్స్, టోటల్ మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట. సేవ్ క్వాలిఫికేషన్ అనాలి. సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. నెక్స్ట్ డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. యాడ్ క్వాలిఫికేషన్ అలా ఇదే విధంగా ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా ఎంటర్ చేసాం. 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. డిలీట్ కూడా చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు. అయిపోయింది అనమాట. థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట, దీని క్లిక్ అయితే చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ దీనికైతే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నా లేకపోతే లేదనమాట. ఫోటో దానికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా బ్రౌజర్ అనాలి, ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 50 KB వరకు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక సిగ్నేచర్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. గ్రీన్ బటన్ పైన బ్రౌజర్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని కింద ఆ యొక్క గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తాయి. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మనకి 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు, డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీకి సంబంధించిన మార్క్స్ కార్డ్స్, ఇంకా కూడాను డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇంకా కూడాను ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ ఇవైతే అప్లోడ్ అయితే చేసుకో. 300 KB వరకు మనకి సైజ్ అయితే ఇచ్చారనమాట. పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకొని సేవ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఇచ్చారు, ప్రింట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంతా కూడాను ప్రాపర్గా ఉందనుకుంటే మీరు ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది.
అప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. డిక్లరేషన్ అవన్నీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఇక్కడ ఎస్ అనాలి, ఫీజు కోసం సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. మన నేమ్ ఇదంతా వచ్చి 300 రూపీస్ అయితే ఫీజు అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ప్రొసీడ్ టు ఎస్బీఐ కలెక్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి వేరే ట్యాబ్లో అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇలాగైతే వచ్చిందనమాట. ప్లస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి, అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 300 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన కింద ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. పైకి తీసుకుంటే ఏం రావడం లేదు, కింద తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్ అయితే వస్తున్నది. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో అది అయితే ఆటోమేటిక్గా వస్తున్నది. ఫీఫర్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి సెలెక్ట్ ఎంటర్ చేయాలి, పోస్ట్ అనమాట మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిమార్క్స్ ఎంటర్ చేయాలి. ఆ ఫీజు వచ్చింది. రిమార్క్స్ అనమాట అప్లికేషన్ ఫీజు ఫర్ డిప్లొమా ట్రైనీ ఇది ఉంది కదా, అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ యొక్క మళ్ళీ నేమ్, మీకు డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అంటే ఇదైతే కొంచెం క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అన్నాలి. ఇక్కడ మీకు వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఏదో ఒక దాంతో మీరు ఫీజు పే చేసి కింద ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అండ్ అప్లోడ్ పేమెంట్ డీటెయిల్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేస్తే ఎలాగైతే వస్తుంది అనమాట. మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో అది అక్కడ ఏదైతే మీరు ఫీజు పే చేసిన తర్వాత పే స్లిప్ వస్తుంది కదా, అదైతే ఇక్కడ 250 KB వరకు పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా పేమెంట్ కన్ఫర్మ్ పేమెంట్ అనమాట. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇందాక మనకి అక్కడైతే డిస్ప్లే అయింది. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ స్టార్టింగ్లో ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లాగే ఎస్పీ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అనమాట. అది ఇక్కడ పేమెంట్ డేట్ మీరు ఏ రోజు పే చేస్తే అది ఇక్కడ డూ యూ వాంట్ సబ్మిట్ ద పేమెంట్ రిఫరెన్స్ నెంబరు ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. సబ్మిట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.